చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది తెలంగాణలో, అటు దేశంలో పరిస్థితి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, లైట్లు ఎక్కువసేపు వాడొద్దు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ తక్కువ వాడకం చేయరి, ప్రయాణాలు రద్దు చేసుకోండి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేటువంటి చాలా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాస్తవానికి భారతదేశం 90% ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే విదేశీ మారకం 90% అక్కడ వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ %90 ఇంధనం విదేశాల నుంచే వస్తుంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో కేజీ బేసిన్, ఆ బేసిన్ అంతా రిలయన్స్ వాళ్ళకు, బయటికేనేమో మనం కొనుక్కొచ్చుకోవాలా. అదాని కంపెనీలకు, అంబానీ కంపెనీలకు మన దగ్గర ఉన్న ఇంధన వనరులు ఇవన్నీ వాళ్ళకి అప్పగించేయడం. ఇది ఆయన గమ్మత్తు ముచ్చట. అయితే ఈ 90% విదేశాల నుంచే వస్తూ ఉంది. విదేశాల నుంచి మనం పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ల రూపంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏవి కొనకండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కొనకండి అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భారత్ అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మార్కెట్. ఈడ ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఇక్కడే ఉంటుంది, ఈ మార్కెట్ మీదనే. ఎవడు ఏ వస్తువు తయారు చేయాలన్నా భారత ప్రజలకు ఇది ఈజీగా కొనగలిగేటువంటి విధానంగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటారు చాలా. అయితే ఈ ఇంధనం 90% నుంచి 90% ఇంధనం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కదా. ఒక్క బెంగళూరు, ఒక్క ఢిల్లీలో ఇంధనం ఎట్లా వృధా అవుతుందంటే 994 కోట్లు, 994 కోట్ల రూపాయలు ఖాళీ ట్రాఫిక్ జామ్ కాడ నిలబడ్డానికి వృధా పోతుంది. ట్రాఫిక్ జామ్ కాడ అంటే కదిపోతూనే ఉంటుంది కదా. ట్రాఫిక్ జామ్ కాడ నిమిషం 2 నిమిషాలు పడుతుందిగా, ఇక ఇంజన్ ఆఫ్ చేసేది లేదు. అట్లా పెట్టి కూర్చుంటే 994 కోట్ల రూపాయలు ఒక్క ఢిల్లీ కాడనే, ఒక్క ఢిల్లీ కాడ. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర, ఏది టోల్ కొట్టడానికి కారు ఆపుతాం కదా, అక్కడ ఒక 280 కోట్ల రూపాయలు వృధా ఇంధనం.